శారీకి కింద బార్డర్ వచ్చిన తర్వాత ఇలా శారీ అనేది కట్ అవుతుంది కదా. సో అలాంటి శారీస్కి ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అంచు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం గ్యాప్ తోటి ఫాల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవడము. తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ మనకి వర్క్ అనేది ఎండ్ అవుతుంది కదా, దానికి ఒక జానా ముందు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఉండే కొన్ని మనకి ఆ వర్క్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడికి మనకి నీట్గా రావాలి. అలా నీట్గా వస్తేనే ఈ ఫాల్ అనేది మనకి కరెక్ట్గా స్టిచ్ చేయడానికి కుదురుతుంది. సో ఇలా వచ్చిన దగ్గర ఇలా వర్క్ అనేది కట్ అయిన దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫాల్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటూ అక్కడక్కడ చిన్నగా ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి. ఇలా ఒక అంచు కుట్టిన తర్వాత ఇంకొక అంచుని మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టుకుంటూ మనకి ఇలా ఎడ్జ్ అనేది వచ్చిన దగ్గర అక్కడక్కడ చిన్ని ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి. ఇలా వాటిని చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే. మనకి ఫాల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే వాష్ చేసినాక ఇంకొంచెం ఈ ఫాల్ అనేది మనకి ఆ ఫోల్డింగ్స్ అలా ఉండిపోతాయి. సో మనం ఎక్కడైతే ముడతలు పెట్టామో అక్కడ మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. సో ఫాల్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.